నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. ఐవీఆర్ టాక్స్‌కి పునఃస్వాగతం. ఈరోజు చాలా ఒక ముఖ్యమైన టాపిక్ మీద రేపు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్‌ని ప్రవేశపెట్టబోతున్నారు. ఆవిడ ఐ థింక్ ఒక రికార్డ్ అనే అనుకోవచ్చు. 8th కాన్సిక్యూటివ్ టైమ్ షీ ఈస్ ప్రెజెంటింగ్ ది బడ్జెట్ ఇన్ ది పార్లమెంట్. ఈరోజు ఉభయ సభలను ఇద్దరిని ఉద్దేశించి ప్రీ ఎకనామిక్ సర్వే అనేది కూడాను ప్రజెంట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఇది మోడీ 3 రెజ్యూమ్లోకి మనము వచ్చిన తర్వాత చూస్తే అందరూ ఆసక్తిగా చూసేది ఏంటంటే, ఇన్నాళ్ళు దెర్ ఇస్ నో ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ ఫారెన్ ఫోర్సెస్ ఇన్ ది ఇండియన్ ఎకానమీ ఆర్ ఇన్స్ వర్కింగ్ ఆర్ సంథింగ్. చాలా ఇండిపెండెంట్గా చేసాము. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్ మనకి గత 2 టర్మ్స్లోనూ ఎకనమిక్ గ్రోత్ అనేది చక్కగా కనబడింది. అఫ్కోర్స్ అంటే ఆ గ్రోత్ ప్యాటర్న్లో మనం చూసుకునేటైతే మరి గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేసేది కొంత, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు చెప్పేది సవరించేది కొంత ఉంటుంది. యాక్చువల్గా అచీవ్ చేసేది ఒక విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ మనకి ఈరోజు ఈ ప్రీ బడ్జెట్ సర్వేలో మనం చూసేటట్టయితే గత 3 నెలలుగా ఓన్లీ 4.5% గ్రోతే మనకి కనబడింది. వేరేస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7% అని చెప్పింది, ఫోర్కాస్ట్ చేసింది. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాన్నేమో 6.6% కుదించింది, అండ్ ప్రభుత్వం దాన్ని 6.4%కి కుదిరించింది. సో ఈ జీడిపి గ్రోత్ అనేది మనకి నెక్స్ట్, ఎందుకంటే చూడబోతుంటే భవిష్యత్ కాలంలో కొంచెం కష్టకాలంలోనే ఎదుర్కోవాల్సి వస్తుందేమో, అంటే రియాలిటీస్ని ఫేస్ చేయాల్సి వస్తుందని నేను అనుకుంటున్నాను, పర్సనల్గా భావిస్తున్నాను. ఈ బడ్జెట్ ప్రభావం ఎట్లా ఉంటుంది, వివిధ అంశాల మీద మనము డిస్కస్ చేద్దాం. ఏంటంటే దానికి ఏంటంటే ఒకటేమో ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఒకటి, ఈ మాట ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని ఇదివరకు అంతా యుద్ధాలు జరిగింది అదంతా వేరు, కానీ బట్ ఇప్పుడు ట్రంప్ బిహేవియర్ వలన భారతదేశం మీద, ఎకానమీ మీద, మన డెవలప్మెంట్ మీద, గ్రోత్ మీద మొత్తం అంతను ఇంపాక్ట్ పడడానికి అవకాశం ఉంటుందా? మరి మోడీ గారు ఆల్రెడీ ఆయనతో మాట్లాడటము, ఫిబ్రవరిలో ఈజ్ గోయింగ్ టు గో అండ్ మీట్ ట్రంప్ ఇన్ అమెరికా. ఏ విధంగా మరి ఇరు ద్వైపక్ష సంబంధాలు ఇరు దేశాల మధ్య ఉంటుందనే దాని మీద కూడా మన గ్రోత్ అనేది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ ఎన్ ఆపర్చునిటీ విచ్ ఇండియా ఆల్వేస్ చూసుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలనంటే, ఒక 3-4 రోజుల ప్రకారం వెనకాల స్టాక్ మార్కెట్లో చూస్తే అంతా బాగా కురిపిందనమాట. ఒక విధంగా ఏంటంటే ఈ టెక్నాలజీ సైడ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ టూల్స్ అనే దాని మీద వచ్చి చైనా వాళ్ళు వచ్చిందని చూసుకుని అక్కడేమో ఎన్విడియా అవన్నీ పడిపోవడం అదంతా అయింది. బట్ నిన్న మనకి లక్కీగా చూసేటైతే మన రైల్వే ఆయన మినిస్టర్ చెప్పింది ఏంటంటే, మనం కూడా ఏఐ టూల్స్ చాలా సమర్థవంతంగా డెవలప్ చేస్తామంటే, ఒకటి సంతోషించవలసినవి ఏంటంటే ఇండియా ఈజ్ గేర్డ్ అప్ టు ఫేస్ ఎనీ రియాలిటీ అండ్ ఎనీ ఈవెంచువాలిటీ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ క్రైసిస్ అనేదాన్ని ఒకటంటే మనం అందరం సన్నద్ధంగా ఉండేదని మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రీ బడ్జెట్ దాని గురించి ఇవాళ ఆల్రెడీ కొంచెం లిటిల్ ఎకనామిక్ సర్వే ఉంది, దాని మీద ఒక 4-5 విషయాల మీద మనం మాట్లాడదాం. మొత్తం మీద అయితే ఇది యాజ్ యూ టోల్డ్ 3rd టర్మ్లో ఫుల్ బడ్జెట్, లాస్ట్ టైం ఇంటర్మ్ పెట్టి ఆ పైన రెగ్యులర్ బడ్జెట్ పెట్టారు. సో సిగ్నిఫికెన్స్ డెఫినెట్గా ఉంది. కంటిన్యూయేషన్, దాంట్లో ఏమీ డౌట్ లేదు. 2-3 విషయాల్లో నేను ఇంతకుముందు విధానమే కంటిన్యూ కావచ్చు. మొట్టమొదటి ఫోకస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద అట్లాగే కంటిన్యూ చేస్తారు, పెంచకపోవచ్చు, ఎంఫసిస్ అట్లాగే కంటిన్యూ అవుతుంది. విచ్ మీన్స్ పబ్లిక్ ఎక్స్పెండిచరు ప్రభుత్వ రంగంలో మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, మూలధన వ్యయం మీద చాలా ఫోకస్ ఉంటుంది. దానికి పోయిన సంవత్సరం లాగానే ఐ థింక్ 14 లక్షల కోట్లు అనుకుంటాను, అరౌండ్ దట్ సేమ్ థింగ్ ఆర్ విత్ స్లైట్లీ ఎక్స్పెండిచర్తో అది ఉండేటటువంటి అవకాశం ఉంది. అదొకటి. రెండోది, సబ్సిడీస్ ఏమైనా తగ్గిస్తారా? తగ్గించకపోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ దేంతో ముడిపడి ఉన్నాయంటే జమిలీ ఎన్నికలతో ముడిపడి ఉన్నాయి. బేసిక్గా జమిలీ ఎన్నికలు అందుకోసం పుష్ చేస్తున్నారు. జమిలీ ఎన్నికలు రానంత వరకు హార్డ్ డెసిషన్స్ బడ్జెట్లో తీసుకునే అవకాశాలు తక్కువ. రెండోది, ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎందుకంటే ఫుల్ మెజారిటీ కూడా లేదు, ఇద్దరు పార్ట్నర్స్ మీద డిపెండ్ అయి ఉన్నారు. పెంచకపోవచ్చు, బట్ తగ్గించకపోవచ్చు. అంటే బేసిక్గా రెండే మనకు మేజర్ సబ్సిడీస్, ఒకటి ఫెర్టిలైజర్ సబ్సిడీ, ఇంకోటి ఫుడ్ సబ్సిడీ. ఈ రెండిట్లో దేని మీద కొంత తగ్గినా కానీ అది అన్పాపులర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ రెండు అట్లాగే కంటిన్యూ చేయొచ్చు.
సో ఇవి కాక ఇంకా మిగిలినవన్నీ కమిటెడ్ ఎక్స్పెండిచరే, బికాస్ మోస్ట్లీ ఇంట్రెస్ట్ పేమెంట్స్, వడ్డీ చెల్లింపులు, జీతభత్యాలు, అడ్మినిస్ట్రేటివ్, అక్కడ పెద్ద లీవే వాళ్లకు ఉండకపోవచ్చు. సో క్యాపిటల్, సో ఇది నేను అనుకోవటం 2024-25 బడ్జెట్ కంటిన్యూయేషనే కావచ్చు, కానీ పెద్దగా డిస్రప్టివ్గా ఉండేటటువంటి బడ్జెట్ అయితే కాకపోవచ్చు. లాస్ట్ ఇయరే వాళ్ళు ఆల్రెడీ బాగా ఆలోచించి 9 పిల్లర్స్ను ఐడెంటిఫై చేశారు. 9 పిల్లర్స్లో చాలా ఇంపార్టెంట్ పిల్లరు యూత్, యువత, స్కిల్ అప్గ్రేడేషన్, వాళ్ళకు స్కిల్లింగ్ చేయటం, ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఇది చాలా ప్రతి వాడు ఎంఫసైజ్ చేస్తున్నాడు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేకపోతే చాలా ఇది వస్తుంది, సోషల్ ఇంట్రెస్ట్ వస్తుంది, నీకు కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ తగ్గిపోతుంది, ఓవరాల్ గ్రోత్ మీద కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది. సో దాని మీద కూడా ఫోకస్ చేయొచ్చు ఎంఎస్ఎంఈస్, ఎందుకంటే దే విల్ రిలేట్ టు గ్రేటర్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్. ఎఫ్డిఐస్ని అట్రాక్ట్ చేయడానికి ఇంకా కొంత ఫెసిలిటేషన్ చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారేమో చూడాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను ఇంకా క్విక్కర్గా చేసేసి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి ప్రయత్నం చేస్తారేమో చూడాలి. బట్ మీరు అన్నట్టు దీని మీద తప్పకుండా ట్రంప్ ప్రభావం అయితే ఉంటుంది, దాంట్లో ఏమీ ఎటువంటి డౌటు లేదు. ఎక్కడైనా బావా కానీ వంగతోట కాడ బావ కాదు అనేటటువంటి టైప్ వీడు ట్రంప్. ఇండియాకు వచ్చి ఇప్పుడు కాదు, లాస్ట్ టర్మ్లో అంతా గుజరాతు తాజ్మహల్ చూసి ఢిల్లీకి పోయి అంతా హాస్పిటాలిటీ చూసి పోబోయే ముందు హ్యాడ్లీ డేవిడ్సన్ మీద మీరు టారిఫ్ వేస్తున్నారు, మేము మీ మోటార్ సైకిల్స్ మీద వేస్తామని చెప్పిపోయినవాడు. సో వాడు అమెరికా ఇంట్రెస్ట్ విషయంలో నో కాంప్రమైజ్ కాకపోవచ్చు, విచ్ మీన్స్ తప్పకుండా ఏదో ఒక స్టేజ్లో మన ఉత్పత్తుల మీద కూడా వాడు టారిఫ్లు వేస్తాడు. టారిఫ్లు వేసి ఏంటాడు, మా ఉత్పత్తుల మీద టారిఫ్లు తగ్గించండి అని అనొచ్చు. అప్పుడు మనకు పెద్ద ఛాయిస్ ఉండకపోవచ్చు, వాడి ఉత్పత్తుల మీద కూడా మనం తగ్గించాల్సి ఉంటుంది. తగ్గించినప్పుడు అవి అమెరికన్ గూడ్స్ ఇండియన్ మార్కెట్ను ఫ్లడ్ చేస్తాయా, మన వాళ్ళు ఎంత అడ్వాంటేజ్ తీసుకోగలరు, దాన్ని చూడాలి ఇది. సో అదొకటి. ట్రంప్ వ్యవహారం మాత్రం ఒకటి ఒక క్వశ్చన్ మార్క్. బట్ ఇంకోటి పాజిటివ్ ట్రంప్ కూడా మనం ఫ్యాక్టరింగ్ చేయాలి. ట్రంప్ వచ్చాడు కాబట్టి 2-3 ఇష్యూస్ సార్ట్ అవుట్ అయిపోయేటటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూ ఒక కొలిక్కి వస్తుందంటే అట్లీస్ట్ టైం బీయింగ్కు జియో పొలిటికల్ ఇష్యూ కాకుండా పోతున్నది. రష్యా యుక్రెయిన్ కూడా 6 నెలలలో సెటిల్ అయిపోతుంది. ఈ 2 సెటిల్ అయితే రెండోది వీడి పాలసీ కూడా ఆయిల్ ప్రైసెస్ను తగ్గించాలని. సో ఆ పాలసీ మీద కనుక నిలబడి వర్కౌట్ చేస్తే ఆయిల్ ప్రైసెస్ తగ్గితే ఇండియాకి అడ్వాంటేజ్ అవుతుంది. సో అదొకటి, ఇది పాజిటివ్ ఎఫెక్ట్ ఆఫ్ ట్రంప్ ఒకటి ఉంది. సో ఇండియన్ ఎకానమీ, బికాస్ హైలీ ఆయిల్ కన్స్యూమింగ్ కంట్రీస్లో చైనా తర్వాత ఇండియా ఉన్నది. సో ఎనీ ఫాల్ ఇన్ ఆయిల్ ప్రైసెస్ ఇండియా విల్ బి ఏ బిగ్ గెయినర్. సో అదొక పాజిటివ్, ఇదొక నెగిటివ్. ఈ రెండు ఓవరాల్గా ఈవెన్ అవుట్ అయిపోయేటటువంటి అవకాశం ఉందని అనుకుంటున్నా. విచ్ మీన్స్ ట్రంప్ ఎఫెక్ట్ న్యూట్రలైజ్ అయిపోవచ్చు. అదొకటి ఫ్యాక్టరింగ్ చేసుకుంటూ ట్రంప్ అమెరికన్ ప్రొడ్యూసర్స్కి ఇప్పుడే ఏమైనా కొన్ని టారిఫ్ కన్సెషన్స్ను ప్రకటిస్తారా యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ బడ్జెట్ అనేది కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. రెండోది, ఈ మొత్తం ఎక్సర్సైజ్లో స్టేట్ గవర్నమెంట్స్ కూడా కలిసి రాకపోతే సెంటర్ ఒక్కటి చేయగలిగింది కూడా చాలా తక్కువ. ఇప్పుడు ఈ ఫ్రీబీస్ దీని మీద ఒక డిస్కషన్ జరగాలి. మేబీ బడ్జెట్ స్పీచ్లో ఆమె దీన్ని కనుక ఫ్లాగ్ చేస్తే బాగుంటుంది. ఫ్లాగ్ చేసి దీనివల్ల కాంపిటేటివ్ పాపులిజం వలన దేశం నష్టపోతున్నది, రాష్ట్రాలు నష్టపోతున్నాయి, రాజకీయంగా కూడా మీరెవరూ లబ్ధి పొందటం లేదు. సో దీని మీద ఒక బ్రాడర్ కాన్సెన్సస్ అవసరం అనే దాని మీద ఒక డిస్కషన్కు పాయింట్ లేవనెత్తితే బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు గుడ్ థింగ్. అంటే అయినా కాకపోయినా ఒక డిస్కషన్ దీని మీద అయితే మొదలవుతుంది. మేబీ ఎలక్షన్ కమిషన్ ఇన్వాల్వ్ చేసి కొన్ని నామ్స్ను అన్ని పార్టీలకు కామన్గా చేయొచ్చు. చేస్తే అట్లీస్ట్ ఎలక్షన్స్లో ఇదో ఇష్యూ కాకుండా పోతుంది, మిగిలిన ఇష్యూస్ మీద ఫైట్ చేసేటటువంటి అవకాశం ఉన్నది. ఇదొకటి ఉన్నది. ఒకటి అగ్రెసివ్ పాపులిజంతో రాహుల్ గాంధీ పిచ్ చేస్తున్నప్పుడు వీళ్ళు పూర్తిగా పాపులిజాన్ని వదిలేయరు.
సో తప్పకుండా బడ్జెట్లో పాపులిజం అయితే ఉంటుంది. బట్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ గత 10 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నది ఏంటి అంటే బ్యాలెన్సింగ్ బాగున్నది వీళ్ళది. పాపులిజము ఉంది, ఫ్రీబీస్ కొద్దిగా ఇస్తున్నారు ఇవ్వాల్సిన చోట, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇవి తగ్గిస్తే అది పెంచవచ్చు, బట్ తగ్గించే అవకాశం అయితే ఇన్ ఏ డెమోక్రాటిక్ కంట్రీ విత్ సో మెనీ మల్టిపుల్ ఫోర్సెస్ పుల్లింగ్ ఉండకపోవచ్చు. సో ఇది ఒక బ్రాడర్ యాంగిల్. ఆంధ్రప్రదేశ్కి ఏమైనా ఇస్తారా? ఇవ్వాల్సిందంతా బడ్జెట్ కన్నా ముందే ఇచ్చేశారుగా. వీళ్ళు అడిగినవన్నీ ఇచ్చేశారు క్యాపిటల్ ఎక్స్పెండిచరు. ఇన్ఫ్యాక్ట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ విషయంలో ఇతర రాష్ట్రాలకు భిన్నంగా ఆంధ్రాకేమీ సహాయం రాకపోవచ్చు. మొన్న స్విట్జర్లాండ్ నుంచి తిరిగి వస్తూ చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్ గారిని కలిసి వచ్చిన తర్వాతనే నీతి ఆయోగ్ రిపోర్ట్ మీద ఒక ప్రెజెంటేషన్ పెట్టి ఉచితాలు ఇవ్వలేము, ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పాడంటే ఆయన తప్పకుండా ఆమెతో డిస్కస్ చేసి ఉంటాడు. ఆమె ఇది సాధ్యం కాదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దీనికి సపోర్ట్ రాదు అని చెప్పుంటుంది. అందుకనే వచ్చి ఇది కుదరకపోవచ్చు అని చెప్పాడు. సో ఆంధ్రప్రదేశ్కు స్పెషల్గా బడ్జెట్లో ఏమీ రాకపోవచ్చు. ఆల్రెడీ అనుకున్నవి ఏమైనా ఉండుంటే వాటిని పార్ట్ ఆఫ్ బడ్జెట్ ప్రకటించినా కానీ ఆశ్చర్యం లేదు, ఎందుకంటే హైలైట్ చేయడానికి ఉంటుంది కాబట్టి. ఆంధ్రాకి ఇస్తే బీహార్కి ఇస్తారు, ఈ రెండు కోalition పార్ట్నర్స్ కాబట్టి. సో బ్రాడ్గా మంచి బడ్జెట్గానే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద తప్పకుండా ఫోకస్ ఉండే అవకాశం ఉంది. ఒకటి బడ్జెట్ డెఫిసిట్ జీడిపిలో అంతకుముందు 5.4 ఎంతో అన్నది 4.9కు తెస్తామన్నారు, దానికి కట్టుబడి ఉంటారు. 4.9 కన్నా తగ్గొచ్చు అనుకుంటున్నా, 4.87 ప్రాంతంలో ఉండొచ్చు. విచ్ మీన్స్ నెక్స్ట్ ఇయర్కు 4.5 బడ్జెట్ డెఫిసిట్, 4.5% స్థూల ఆదాయంలో 4.5% నెక్స్ట్ ఇయర్కు ప్లాన్ చేయొచ్చు. ఇది ఈ ఫిస్కల్ కన్సాలిడేషన్ మీద ఫోకస్డ్గా ఉన్నారు కాబట్టి ట్యాక్స్ రిలీఫ్స్ రాకపోవచ్చు. అంటే మిడిల్ క్లాస్ పెద్ద ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు, ఇన్కమ్ ట్యాక్స్లో రిలీఫ్ అది వస్తుందేమోనని నేను అనుకోవటం రాకపోవచ్చని అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ ఫోకస్ మోర్ ఫిస్కల్ డెఫిసిట్ కంటైన్మెంట్ మీద ఉంటుంది. రెండోది, ఇచ్చిన ఎలక్షన్స్కు 2 ఏళ్ల ముందు ఇస్తారు. వాళ్ళకి ఎలక్షన్ వలన కూడా దాని ఎఫెక్ట్ ఉండాలి కదా. ఇప్పుడు ఇచ్చారనుకో ఫస్ట్ ఇయరే, దీని ఎఫెక్టు 4 years తర్వాత ఉండదు. కాబట్టి మిడిల్ క్లాస్కి ఏ రిలీఫ్ ఇచ్చినా ఒక 3 సంవత్సరాలు అయిన తర్వాత ఇవ్వచ్చు. అన్లెస్ ఏదో 2027లో జమిలీ ఎన్నికలు అనేది ఫిక్స్ అయిపోయి అది క్లియర్ అయిపోయింది అనుకుంటే వేరే విషయం, ఇప్పుడే ఇచ్చినా ఆశ్చర్యం లేదు. లేకపోతే ఏదైనా రిలీఫ్ ఒక 2 years తర్వాతనే వచ్చేటటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. జిఎస్టీని రేషనలైజ్ చేయాలి, అది మరి ఎంతవరకు చేయగలుగుతారో చూసుకొని. అఫ్కోర్స్ ఆదాయం అవసరం, దాంట్లో ఏమి డౌట్ లేదు. చిన్న విషయాలు అనవసరంగా ఆమె టూ లిటిల్ ఐ థింక్ టూ మచ్ హైలైట్ నెగటివ్గా అవుతున్నది. అదేది డిఫరెంట్ వెరైటీస్ ఏమిటి అవి, దాని మీద పెద్ద డిస్కషన్ జరిగింది కదా. విత్ దిస్ మచ్ పర్సంటేజ్, విత్ దట్ మచ్ పర్సంటేజ్, దేని మీద పెద్ద డిస్కషన్, ఏదో భుజియాను ఏదో జరిగింది. అవన్నీ అన్నీ కలిపి ఒక క్లాస్ చేసేసి ఏదో పర్సంటేజ్ దాంట్లో వచ్చి ఇన్కమ్ కూడా ఏమి ఉండదు. బట్ అదంత పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయడంతో అది పెద్ద ఇష్యూ అయిపోయింది. మేబీ అటువంటివన్నీ చిన్నవన్నీ ఇన్కమ్ లెవెల్స్ చూసుకొని లోయర్ లెవెల్కు తీసుకొచ్చి రేషనలైజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది జిఎస్టీ వరకు. ఒకటి ఇప్పుడు ఉన్న, రెండోది రూపీ డిప్రిషియేట్ అవుతున్నది. ఇదొకటి, దీని మీద చాలా ఒక 5-10 ఏండ్లు దాన్ని మెయింటైన్ చేశారు. ఆ లెవెల్లో మెయింటైన్ చేయటం వలన ఇప్పుడు డిప్రిషియేషన్ సడన్గా చాలా స్ట్రాంగ్గా అవుతున్నది. చాలా స్ట్రాంగ్గా అవుతున్నప్పుడు నీకు పెట్రోల్ ధరలు తగ్గినా, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా, ఇండియన్ మన లోకల్ ప్రైసెస్ తగ్గకపోవచ్చు. బికాస్ డిప్రిషియేటెడ్ రూపీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఎప్పటికైనా మార్కెట్ను డెటర్మిన్ చేసేటట్టుగానే ఉండాలి, అది వదిలేయాలి. లేకపోతే ఇదే ఇట్లాగే అవుతుంది. 5-10 ఏళ్ళు నువ్వు ఆర్టిఫిషియల్గా హై లెవెల్లో ఉంచి సడన్గా పడేటప్పుడు ఏ లెవెల్కి పోతుందో ఎవరికి తెలియదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా has also pumped lot of money into the economy, which shows external foreign currency purchase చేయడం వలన మనకి ఫండ్స్ డిప్లీట్ అవడంతో దే హ్యావ్ టు లిక్విడిటీ ఇన్ఫాక్ట్ అందువలన 3 days బ్యాక్ ఆ యాక్ట్ కూడా ఉంది. మీరు చెప్పింది సో అదొకటి ఇంట్లో పెట్టుకొని సింక్రనైజ్డ్గా వర్క్ చేయాల్సినటువంటిది ఉంది.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేస్తారు తప్పకుండా. రాష్ట్రాలకు కూడా ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఫర్దర్ గ్రాంట్స్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని స్ట్రెంగ్తన్ చేయొచ్చు. ఆల్రెడీ ఆ విండో ఒకటి రన్ అవుతున్నది. దాన్ని కొంత ఎక్స్ట్రా ఇచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సెంటరే కాక స్టేట్ కూడా చేయాలి. చేసినప్పుడే కోఆర్డినేటెడ్గా డెవలప్మెంటల్ ఎఫెక్ట్స్ ఉండేటటువంటి అవకాశం ఉంది. చూద్దాం, మంచి బడ్జెటే వస్తుందని ఆశిద్దాం. ఎనివే రేపు సాయంత్రం వన్స్ బడ్జెట్ ఈజ్ అవుట్ మళ్ళీ రివ్యూ చేద్దాం. మనం అనుకున్న పంథాలు అది వస్తున్నదా లేక మనం అనుకున్న దానికన్నా భిన్నంగా కూడా వాళ్ళు ఆలోచించారనేది మనకు తెలుస్తుంది. మీరు చెప్పినట్టు మార్కెట్లో ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటున్నాయంటే, మీరు చెప్పినట్టు ఫస్ట్ పాయింట్ యూత్ ఎంపవర్మెంట్ అండ్ దెన్ expanding the base of infrastructure for the growth and development of the economy. That is one thing what people are expecting. And second, మీరు చెప్పినట్టు middle class is expecting a lot of a big dole for them, because వాళ్ళకి ఆ ట్యాక్సేషన్ కనుక పెంచితే ఇప్పుడు 10 లక్షల వరకు లేదని చెప్పి ఉండకపోతున్న ఒక 3 స్లాబ్స్ అని చెప్తున్నారు మార్కెట్ రూమరు. 10%, 20% అండ్ 30% అనేది. అది కనుక లేకపోతే వాళ్ళకి సేవింగ్ ప్రొపెన్సిటీ పెరిగి కన్జ్యూమర్ గూడ్స్ మీద వాళ్ళు ఇదైతే దట్ గివ్స్ అగైన్ ఓ రొటేషన్కి అవకాశం ఉంటుందని అంటున్నారు. చూడాలి రేపు ఏ విధంగా. అంటే నేను అనుకోవటం 2 విషయాలు ఇక్కడ. మొట్టమొదటి మిడిల్ క్లాస్ బీజేపీకి మెయిన్ ఎలక్టరల్ ప్లాంక్. ఇన్నాళ్ళు పెద్దగా వాళ్ళని పట్టించుకోకపోయినా కానీ వాళ్ళు ఓట్లు వేశారు. కొంత అన్రెస్ట్ అయితే ఉన్నది మిడిల్ క్లాస్లో. మనకేమి చేయటం లేదు ఈ ప్రభుత్వం అనేటటువంటి ఒక ఫీలింగ్ అయితే స్ట్రాంగ్గా ఉంది. సో వాళ్ళను తప్పకుండా సాటిస్ఫై చేస్తారు. బట్ ఎప్పుడు అనేది ఈ ఎలక్షన్ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఎలక్షన్ లోపలనే చేస్తారు. ఇంత ముందుగా చేస్తారా ఆర్ ఇంకో 1 year 2 years అయిన తర్వాత చేస్తారా, సో దట్ దాని ఎఫెక్టివ్ ఎలక్షన్ టైంకి ఉండేటట్టుగా అనేది పొలిటికల్ డెసిషన్ బేసిక్గా. సో ట్యాక్స్ రిలీఫ్ తప్పకుండా మిడిల్ క్లాస్కి ఉంటుంది, వెదర్ దిస్ ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ ఆర్ ది ఇయర్ ఆఫ్టర్. దట్స్ ది ఓన్లీ పాయింట్. అంటే ఆయన కూడా అన్నారు, నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ది మోడీస్ బడ్జెట్ ఫర్ మిడిల్ క్లాస్ అని. ఎవరన్నారు? ప్రైమ్ మినిస్టర్ అన్నారా? అయితే సో ఒక దెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ గుడ్ రిలీఫ్. అది ఆల్సో ఒక శుభ పరిణామం. ఎందుకంటే మనకి ఈ ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసం తగ్గించి వాళ్ళలో కొంచెం ఇంప్యూటెన్స్ ఇవ్వడానికి అది ఒకటి పనికి వస్తుంది. దెన్ సెకండ్ థింగ్ ఏంటంటే నేను అనుకోవడం అగ్రికల్చర్ అండ్ దెన్ యానిమల్ హస్బెండరీ దీని మీద కూడాను గ్రోత్కి బాగా ఇన్సెంటివ్స్ అయితే ఇవ్వడానికైతే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఒక ఇది థ్రెషోల్డ్ లిమిట్ పెట్టి మొత్తం అందరికీ సపోర్ట్ చేసి అది గ్రోత్ని చేసి ఇండియాని అది నెంబర్ 1. ఎందుకంటే మోడీస్ డ్రీమ్ ఈజ్ టు మేక్ ఇండియా యాజ్ ది 3rd బిగ్గెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. సో దాన్ని చేయాలనంటే కొంచెం ముందరికి వెళ్ళాల్సి వస్తుంది. అంటే 3rd బిగ్గెస్ట్ ఎకానమీ ఇవి చాలా ఇది పాయింట్ ఈజ్ అక్కడ 2-3 ఇష్యూస్ వస్తాయి. మొట్టమొదటిది ఈ బీమారు స్టేట్స్ డెవలప్ అయ్యి హై లెవెల్కు రానంత వరకు నువ్వు టేకాఫ్ చేయలేవు. అది పెద్ద ప్రాబ్లం ఉంది. మీన్ స్ట్రక్చరల్ ఇష్యూస్ ఇండియాకు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎక్కువ డెవలప్మెంట్ అంతా సౌత్ వెస్ట్ కాన్సన్ట్రేట్ అయి ఉన్నది. సో ఈ డెవలప్మెంటు బీహార్, యూపీ, మధ్యప్రదేశ్ ఈ ఏరియాలకంతా స్ప్రెడ్ అయ్యి అక్కడ కూడా హై లెవెల్ ఆఫ్ గ్రోత్ రానంత వరకు అంత ఈజీ కాదు. అదొక పాయింట్. రెండోది, రియల్గా ఆ లెవెల్కి వెళ్ళాలి అంటే నీకు ఈ ఇయర్లీ రేట్ ఆఫ్ గ్రోతే 10% ఉండాలి, డబుల్ డిజిట్లో ఉండాలి, 10% ప్లస్ ఉండాలి. మనం ఇప్పుడు 6.5 దగ్గర ఆగిపోతున్నాం. అది కూడా సస్టైన్ అవుతుందో లేదోనని భయపడుతూ ఉన్నాం. సో బ్రాడ్గా ఈ స్ట్రక్చరల్ ఇష్యూస్ను ట్యాకిల్ చెయ్యంది మనం పెద్ద ఎకానమీగా రూపొందే అవకాశం వెంటనే ఉండకపోవచ్చు. మనం అనుకుంటున్నాం ఇది మనం ఇండియా ఇస్ కికింగ్ జైంట్ ఇది అది అని. అట్లా కాదు. ఇప్పుడు చైనా లాంటి దేశంలో స్ప్రెడ్ అయ్యింది, అక్రాస్ పాపులేషన్ స్ప్రెడ్ అయింది. ఏది ఎకనామిక్ గ్రోత్, దాని ఇంపాక్ట్. మ్యానుఫ్యాక్చరింగ్ని వాడు బాగా అందిపుచ్చుకున్నాం. మనం ఇంతవరకు మ్యానుఫ్యాక్చరింగ్ అందిపుచ్చుకోలేదు కదా ఇండియాలో. ఇన్ని చేసినా కానీ మేడ్ ఇన్ ఇండియా అని ఒక పెద్ద ఫోకస్ ఇష్యూ కింద పెట్టి 10 years చేసినా మ్యానుఫ్యాక్చరింగ్ అంతగా పికప్ కాలేదు. ఇన్నాళ్ళు జరిగిన గ్రోత్లో చాలా వరకు పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్, అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద గవర్నమెంట్ పెడుతున్న డబ్బులు, దానిని అంతిపుచ్చుకొని ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా అభివృద్ధి చెందలే. అట్లాగే ఎఫ్డిఐస్ అనుకున్నంతగా రావటం లేదు. సో ఇవన్నీ వస్తే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఇండియా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిన దాకా ఆ స్థాయిని చేరుకోవడానికి కొంత
టైం పట్టొచ్చు. బట్ లెట్స్ సీ, ఐ మీన్ ఆల్ దీస్ అట్లీస్ట్ డికేడ్ నుంచి బడ్జెట్ రైట్ లైన్లో పోతూ ఉంది. ఎందుకంటే గ్రోత్ వర్సెస్ వెల్ఫేర్, గ్రోత్ మీద కూడా ఫోకస్ ఉంది. అంతకుముందు గ్రోత్ మీద ఫోకస్ సరిగ్గా ఉండేది కాదు. అదే అందు గురించే ఏంటంటే ఒకటి మాట బడ్జెట్లో కూడాను గవర్నెన్స్ అనే దాని మీద చాలా పెద్ద పీట వేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్, కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్ ఇప్పటికే మనం చూస్తూ ఉంటే చాలామంది డిఫాల్ట్ చేయడము, బోల్డ్ రెవెన్యూ రాబట్టాల్సినంత బ్లాక్ మనీ మీద, అదే క్యాష్ ట్రాన్సాక్షన్స్ మీద పడాలి మరి దాని మీద అది చేయాలి. మరి అదంతా పెద్ద బిజినెస్ పీపుల్ మీద అది ఉంటుంది. అది ఎట్టా విధంగా దాన్ని తీసుకుని వస్తారనేది. ఒకసారి మీరు చెప్పినట్టు ఈ జిఎస్టీ అనేది ఇదివరకులా కాకుండా మనకి ఏది ట్యాక్సెస్ మీద కాకుండా జిఎస్టీ అనేది సెపరేట్గానే అవుతుంది. కాబట్టి ఈ బడ్జెట్లో దాని ఇంపార్టెన్స్ ఏమీ అంత మనకి ఎక్కువ కనబడకపోవచ్చు. బట్ హౌ షీ ఈస్ గోయింగ్ టు ప్రియారిటైజ్ ఆన్ ది ఎక్స్పెన్సెస్ అండ్ ది రిసీట్స్ అండ్ హౌ షీ ఈస్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ టు మీట్ దీస్ థింగ్స్ అనేది మీరు చెప్పిన మటుకు ఒకటి, మన కంట్రీలో మటుకు ఈ ఉచితాలకి మటుకు మనము ఒక విధమైన స్టాప్ పెట్టకపోతే, వి ఆల్రెడీ సీన్ వెనిజులా, ఇటలీ అండ్ శ్రీలంక. ఇప్పుడు మన స్టేట్స్లో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారే యాక్సెప్ట్ చేశాడు. దానికి చాలా మనం ఆయన్ని అభినందించాలి. ఎందుకంటే ఈ ఉచితాలు అనేవి నెమ్మదిగా ప్రజల్లో ఒక విధమైన అవగాహన తీసుకొచ్చి తగ్గిస్తే బాగుంటుంది. కానీ లేకపోతే మరి డెఫిసిట్లో ఎన్నాళ్ళు రన్ చేస్తాం, చేయలేం కదా, జస్ట్ లైక్ ఎ ఫ్యామిలీ. సో ఇవన్నీ ముందు ఉన్నాయి. రేపు ఈ పాటికి మనకు ఎంత క్లారిటీ వస్తుంది చూద్దాం. మంచి విషయాలు చెప్పారండి. నమస్కారం.